లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వాతావరణం చాలా పొడిగా వేడిగా ఉంటుంది. పగలు వెర్రెక్కించే ఎండలు, రాత్రిళ్ళు వణికించే చలి. ఇలాంటి చోట వర్షపు జాడ కనిపించదు. వాతావరణాన్ని చల్లబరచడానికి కృత్రిమ వర్షాలు కురిపిస్తుంది అక్కడ ప్రభుత్వం. అసలు కృత్రిమ వర్షం ఎలా కురిపిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నీటి బిందువులతో మబ్బు భారమైనప్పుడే అందులోని నీరు నేల మీదకి జారుతుంది. అందుకు మబ్బులలో సాంద్రతను పెంచాలి. అంటే దూరంగా ఉన్న నీటి బిందువులు దగ్గర రావాలి. దాంతో కృత్రిమ వర్షం కురిపించవచ్చు. 1946లో మొదటిసారిగా డ్రై ఐస్ ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు. మబ్బుల్లోని నీటి బిందువులను ఘనీభవింప చేయటానికి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, ప్రొఫైన్, డ్రై ఐస్ లాంటి పదార్థాలను వాడతారు. మబ్బుల్లోని బిందువులు దగ్గరికి వచ్చేందుకు ఇవి సాయపడతాయి. మేఘాలలోని నీరు గార్చేందుకు క్లౌడ్ సీడింగ్ అనుకూలమైన రసాయనాన్ని విమానాల ద్వారా కింద నుంచి మేఘాల దిశగా వాటిని విసిరి కృత్రిమ వర్షం కురిపిస్తారు.